భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. రియల్ లైఫ్లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి రియల్ లైఫ్లో విలన్లతో తలపడి ఉండరంటూ న్యాయస్థానం చమత్కరించింది. సామాన్యుడి విషయంలో అయితే గతంలోనే తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమని, కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించామని హైకోర్టు పేర్కొంది. ప్రభాస్ భూ కబ్జాదారుడని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలపై హైకోర్టు అబ్జెక్షన్ చెప్పింది. భూ కబ్జాదారుడైనప్పటికీ కూడా అతనికి సెక్షన్ 17 కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం మరొకసారి స్పష్టం చేసింది. ప్రభాస్కు అనుకూలంగా తీర్పిస్తే ఆ భూమిని కబ్జా చేసిన మిగతా వాళ్లు కూడా ఎందుకు అర్హులవుతారని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌస్ కట్టుకున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తీర్పుని మాత్రం రిజర్వ్లో పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని ఇన్పుట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ఆర్కే. ప్రభాస్ విషయంలో హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా కనబడుతోంది. ఎట్లా అర్థం చేసుకోవచ్చు హైకోర్టు వ్యాఖ్యల్ని? అట్లాగే రిజర్వ్లో ఉంచినట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది ఆర్కే? షేర్లింగంపల్లి మండలం రాయదుర్గం వద్ద సినీ నటులకు సంబంధించిన గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ ని ఇటీవలే రెవెన్యూ అధికారులు సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ ల్యాండ్ కి సంబంధించినంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి అంటూ కూడా ఆ భూ వివాదం అనేది హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత దీనికి సంబంధించి ప్రభాస్ భూ కబ్జాదారుడు అంటూ కూడా ఆయనకి అనుకూలంగా తీర్పిస్తే ఆ భూమిని కబ్జా చేసిన వాళ్ళు కూడా అర్హులు అవుతారు అంటూ కూడా ప్రభుత్వ లాయర్ వాదించడం జరిగింది. మరోపక్క ఆయన కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌస్ కట్టుకోవడం జరిగిందంటూ కూడా ప్రభాస్ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే ఇరు వాదనలు విన్న కోర్టు మాత్రం ఆ తీర్పుని రిజర్వ్ లో ఉంచడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేవంటూ కూడా రిజర్వ్ లో పెట్టడం జరిగింది. అలాగే కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు మీరు అన్నట్టుగానే రియల్ లైఫ్ లో ఎంతో మంది విలన్లు ఎదుర్కొన్న బాహుబలికి రియల్ లైఫ్ లో విలన్లతో తలపడి ఉండరని న్యాయస్థానం తన అభిప్రాయం కూడా వెల్లడించడం జరిగింది. అయితే ప్రభాస్ భూ కబ్జాదారుడని ప్రభుత్వ లాయర్ చేసిన వ్యాఖ్యలపైన మాత్రం హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సామాన్యుడి విషయంలో అయితే అప్పుడే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే వాళ్ళం, కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభాస్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నామంటూ కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు అసలు ఈ భూమికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ భూమికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే రెవెన్యూ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆ ల్యాండ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రభాస్ కి సంబంధించిన ఏదైతే ఉందో దరఖాస్తుని తిరస్కరించినప్పుడు అసలు ఆయనకి ఎందుకు చెప్పలేదంటూ కూడా ఇటీవల ఒకసారి ఈ చర్చకు వచ్చిన సమయంలో హైకోర్టు చెప్పడం జరిగింది. అసలు ఈ ల్యాండ్ తిరస్కరించినప్పుడు అసలు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా ఇచ్చారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతానికైతే రిజర్వ్ లో ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడు మళ్ళీ హైకోర్టు దీనిపైన వాదనలు జరుపుతారనే దానిపైన ఇప్పటివరకు అయితే ఇంకా స్పష్టత అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.